బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ మీద ఇప్పుడు ఏదైతే నా అన్వేషణ పోరాటం చేస్తుంటాడో చాలా అంటే చాలా సూపర్ అని చెప్పుకోవాలి. చాలా అందరూ మద్దతు తెలపాలి దీనికి, నా అన్వేషణకి. ఎందుకంటే ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల ఎన్నో కుటుంబాలకి శోక సముద్రంలో నింపారు. ఎంతోమంది యువకులు ఆత్మహత్య చేసుకొని చాలామంది అప్పుల పాలైపోయి దారుణమైన స్థితిలోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు తెలిసిన వాళ్ళే, నాతో తిరిగే వాళ్ళే బెట్టింగ్ యాప్స్ వల్ల చాలా అన్యాయంగా చాలా దారుణమైన స్థితిలోకి వెళ్ళి ఇబ్బందులు పడ్డారు. కానీ వాళ్ళు డబ్బులు పోగొట్టాలని కాదు, డబ్బులు సంపాదించాలా, ఇంట్లో అన్ని ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని ఒక తపనతోటి అక్కడో ఇక్కడో అప్పు తీసుకొచ్చి ఇంట్లో డబ్బులు తీసుకొచ్చి బెట్టింగ్ యాప్ల్లో పెట్టి ఒకసారి వస్తాయి, 2 సార్లు వస్తాయి, మూడోసారి వచ్చాయి అబ్బా ఈరోజు ఇంక 20,000 వచ్చాయి, ఇంకొక 20,000 సంపాదిద్దామని ఆ 20,000 వేసాక అయ్యి పోతాయి. నిన్న వచ్చాయి కదా అని మళ్ళీ తీసుకొస్తారు, అక్కడ ఇక్కడ అప్పులు తీసుకొస్తారు. మొత్తానికైతే మొత్తం డబ్బులు అయితే పోవడం ఖాయం. ఎందుకంటే ఏదైతే బెట్టింగ్ యాప్ ఉందో ఆ బెట్టింగ్ యాప్ మొత్తం ఈ బెట్టింగ్ వేసే యువకుడు మైండ్ సెట్ మొత్తం వాడి దగ్గర ఉంటుంది. ఈ మైండ్ సెట్టింగ్ ఏంది, ఎంత వేస్తే ఎంత వేస్తాడు, ఎలా ఉందని మొత్తం అంత బెట్టింగ్ యాప్ కంట్రోల్లో ఉంటాడు ఈ యువకుడు. దానివల్ల వాడు ఎలా వేస్తే ఎలా ఆట పట్టించాలా, ఎలా డబ్బు గుంజాలనే విధంగా మొత్తం తెలుసు. కాబట్టి వీడు 2 సార్లు వేస్తే మూడోసారి డబ్బులు వస్తాయి, 4వసారి డబ్బులు మొత్తం పోయే విధంగా ఉంటాయి. ఈ మధ్యకాలంలో నాకు తెలిసిన యువకుడే పాపము అంతకుముందు గతంలో కానీ అప్పులు చేస్తే వాళ్ళ కుటుంబ సభ్యులు అప్పులు తీర్చారు, ఒక 10 లక్షల దాకా అప్పులు తీర్చారు. తర్వాత మళ్ళీ మ్యారేజ్ అయిన తర్వాత కొంచెం పద్ధతిగా ఉంటాడు, జాబ్ చేసుకుంటాడు అనే విధంగా మ్యారేజ్ చేశారు. మ్యారేజ్ చేసిన తర్వాత ఒక చిన్న పాప పుట్టిన తర్వాత కానీ బెట్టింగ్ అలవాటు అనేది పోగొట్టుకోకపోవడం వల్ల మళ్ళీ బెట్టింగ్ వేయడం వల్ల మళ్ళీ 20 లక్షల దాకా అప్పు చేయడం జరిగింది. అయితే అప్పు చేసిన తర్వాత ఏదైతే కుటుంబ సభ్యులు కానీ మందలించారు, ఎన్నిసార్లు ఇవ్వాలి మేము డబ్బులు, ఈసారి మొన్ననేగా 10 లక్షలు కట్టింది, మళ్ళీ నీకు ఒక బాధ్యత ఉంది కదా, నువ్వు ఎలా చేసావు అని. పాపము ఏదైతే కుటుంబ సభ్యులు మందలించడం, అదేవిధంగా ఏదైతే అప్పులు తెచ్చుకున్న వాళ్ళ దగ్గర వాళ్ళు కొంచెం ఒత్తిడి చేయడం వల్ల యువకుడు ఏం చేయాలన్న తోసిపాడు కాక ఆత్మహత్య చేసుకొని ఉరేసుకొని చనిపోవడం జరిగింది. ఇప్పుడు బలైపోయింది ఎవరు? మా చిన్న పాప, పెళ్లి చేసుకున్న యువతి, వాళ్ళ తల్లిదండ్రులు. ఎంత బాధాకరం విషయం. ఈ బెట్టింగ్ యాప్ల గురించి ఎవరైతే ప్రమోట్ చేస్తారో ఈ యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు బెట్టింగ్ యాప్ చేసేది కానీ అసలు మామూలుగా కాదు. అసలు ఎంత వివరంగా ఎవరిచ్చి చెప్తారంటే అంత వివరంగా రానోడికి కానీ తెలవనోడికి కానీ వేయాలనే ఇంట్రెస్ట్ పుట్టే విధంగా ఈ యూట్యూబ్ ఛానల్లో క్లియర్గా అంటే ఎవరిచ్చి చెప్తారు. అది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు నాన్వేషన్ గారు ఈ యూట్యూబ్ ఛానల్ వాళ్ళ మీద మొత్తం మీద వ్యతిరేకంగా పోస్టులు పెట్టి వీళ్ళందరూ దొంగ నా కొడుకులని బండబూతులు తిట్టి వీళ్ళందరూ బెట్టింగ్ యాప్స్ మీద సంపాదించారు అని నా అన్వేషణ అందరి మీద పోరాటం చేస్తాను. అయితే ఈ యూట్యూబ్ ఛానళ్ళలో మా మీద నువ్వు చేస్తున్నావు, బాలకృష్ణ గారి మీద, అల్లు అర్జున్ గారి మీద, పెద్ద హీరోల మీద నువ్వు చేయలేకపోయావని. ఇంకో విషయం టీవీలలో చూపించే దాంట్లో యూట్యూబ్ చూపించే దాంట్లో చాలా తేడా ఉంటుంది. టీవీలో ఏంటంటే జస్ట్ ఈ యాప్ ఇది బెట్టింగ్ యాప్ అని చూపిస్తారు. కానీ యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఎలా వేయాలా, ఎలా దీన్ని ప్రాసెస్ మొత్తం క్లియర్ కట్గా దీన్ని ఎలా ఓపెన్ చేయాలా, దీన్ని ఎలా ఓపెన్ చేసి ఎంత డబ్బులు వేయాలా, ఎలా అనే విధంగా మొత్తం వివరంగా చెప్పడంతో కొంతమంది తెలవనోళ్ళు కానీ ఇంట్రెస్ట్ చూపించి వేసే పరిస్థితికి వచ్చింది. మొన్న ఒక భయ్యా సన్నీ యాదవ్ అని నేను కానీ షాక్ అయిపోయినా. ఎందుకంటే ఏంద్రా బాబు ఎంత ఇలా వస్తుందా అని. వాడు ఏదో కెమెరా కొనడానికి షాప్కి వెళ్ళాడు. కెమెరా కొనడానికి షాప్కి వెళ్ళి ఆ కెమెరా మొత్తం సెట్ వచ్చి ₹1,00,000. ఈయన దగ్గర ఒక 50,000 ఎంతో 20,000 ఇచ్చి నా దగ్గర మనీ ఎంత ఉంది అని ఆలోచించి కాసేపు అలా ఉండి నేను ఇప్పుడే సంపాదించి ఇప్పుడే ఇస్తాను చూడని బెట్టింగ్ యాప్ ఓపెన్ చేసి
బెట్టింగ్ యాప్లో మొత్తం చూపిస్తున్నాడు వివరంగా. ఇగో నేను ఇప్పుడు 5,000 వేసాను, 5,000కి 50,000 ఎలా సంపాదిస్తానో చూడండి, ఇలానే మీరు సంపాదించుకోండి, మీరు కానీ సంపాదించుకోండి అని చూపిస్తాడు. వాడు మొత్తం క్లియర్ కట్గా వివరంగా చూపిస్తాడు. తీరా చూస్తే వాడు బెట్టింగ్ చేసింది 5,000కి 50,000 వచ్చినాయి. 50,000 అక్కడ ఒక కట్టి కెమెరా తీసుకొని వెళ్ళిపోతాడు. అలాంటప్పుడు యువతలు చూసేవాడికి కానీ ఏమనిపించింది, అబ్బా నిజంగా వచ్చాయి కదా, మనం కానీ వేద్దాం కదా అనే విధంగా ఇప్పుడు కుర్రకారు యువత మొత్తం దానికి ఆకర్షితులైపోయి ఎలా అయినా వేయాలా, ఆడో ఏడో అప్పు చేసుకురావాలనే విధంగా వేస్తారు. ఫస్ట్ 2 సార్లు వస్తాయి, 3వసారి గోయిందా, మళ్ళీ అప్పు చేయాలి. అలా ఒక దానికి ఆ బెట్టింగ్ కానీ ఎడిటింగ్ దానికే బానిసగా అయిపోయి 10 సారి డబ్బులు వేయాలా, బెట్టింగ్ పెట్టాలా, సంపాదించాలనే మైండ్ సెట్లోనే ఉండిపోతాడు పాపం. మొత్తానికి ఆత్మహత్య చేసుకునే విధంగా తయారవుతారని చెప్పుకోవాలి. మా తర్వాత విఆర్ రాజా అని యూట్యూబ్ ఛానల్ ఉంది. విఆర్ రాజా, ఈ విఆర్ రాజా వాళ్ళు ఛానల్ అనే యూట్యూబ్ ఛానల్ వ్యక్తి నా కుటుంబం, నా విఆర్ కుటుంబం అని చెప్తాడు. మొత్తం వాడు బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాడు. వీళ్ళందరి మీద అన్వేషణ బూతులు తిట్టడం, బండ బూతులు తిట్టడము, ఇవన్నీ నా అన్వేషణ తిట్టడంలో తప్పే లేదు నాకు తెలిసినంత వరకు. ఎందుకంటే 100% నా అన్వేషణ చాలా పర్ఫెక్ట్ అయిన పని చేస్తున్నాడు. ఎందుకంటే నా అన్వేషణ కానీ ఇప్పుడు స్పందించకపోయి ఉంటే ఇంకెంతమంది బలయ్యేవాళ్ళు. ఇప్పటికే కొంతమంది నా అన్వేషణ వీడియోలు చూసి బెట్టింగ్ యాప్లు దాని జోలి పోకుండా పక్కన ఉంటూ సపరేట్గా ఉంటున్నారు. ఎందుకంటే దాన్ని నా అన్వేషణ పాపులర్ చేశారు. బెట్టింగ్ యాప్ వల్ల ఇలా జరిగిద్ది, ఈ ఏదైతే యూట్యూబ్ ఛానల్లో ఇలా రెచ్చగొట్టి యువకులు ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం వీళ్ళేనని నా అన్వేషణ పాపం బాగా పాపులర్ చేశాడు. ఇప్పుడు చాలా మందికి తెలిసిపోయింది ఈ బెట్టింగ్ యాప్ల వల్ల అనవసరంగా చచ్చిపోతున్నాం, అనవసరంగా బెట్టింగ్ యాప్లు వేసి ఇబ్బంది పడుతున్నామని. కానీ ఈ ప్రమోట్ చేసేవాళ్ళు కానీ కొంచెమన్నా ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు వేరే వాడు ఒకడు సావుకు కారణమయ్యి మనం డబ్బులు సంపాదిస్తే రేపు మనకి ఇబ్బంది జరిగింది. ఇప్పుడు సంపాదించు, ఎంతవరకు సంపాదించాలో అంతవరకే సంపాదించాలి. కానీ అవతలోడు ఏమైపోయినా ఇబ్బంది లేదు, అవతలోడు చచ్చిపోయినా ఇబ్బంది లేదు, నాకు డబ్బులు కావాలనేది అలాంటివి అవి ఎంత వచ్చినా వేస్ట్. ఎందుకంటే ఇప్పుడు చాలామంది యూట్యూబ్ ఛానల్లో కోట్లు సంపాదించిన వాళ్ళు ఉన్నారు. కోట్లు సంపాదించినప్పుడు ఇంకేంది కావాల్సింది? గతంలో ఎలా ఉన్నారు, అసలు లేని పొజిషన్లో నుంచి వచ్చి కోట్లు సంపాదించినప్పుడు సరిపోయింది, దానికి సరిపెట్టుకొని అలా కాకుండా ఇంకా సంపాదాలని అతి ఆశగా పోయి ఎవరు బలైపోయినా ఏమి ఇబ్బంది లేదు, నేనైతే బెట్టింగ్ యాప్లు ప్రమోట్ చేస్తాననే విధంగా ప్రమోట్ చేయడం ఎంతవరకు కరెక్ట్? నేనైతే నిజంగా నా అన్వేషణకి సపోర్ట్ చేస్తా. అయితే నా అన్వేషణకైతే 100% సపోర్ట్ చేయాలి అందరూ.